శివుని రెండవ కుమారుడైన సుబ్రహ్మణ్య స్వామియే కుమారస్వామి, కార్తికేయుడు, స్కందుడు, షణ్ముఖుడు, మురుగన్, గుహుడు అనే పేర్లతో పిలువబడుతున్నాడు. పూర్వం 3 లోకాలను భయభ్రాంతులచే పీడిస్తున్న తారకాసురుడు అనే రాక్షసుని బారి నుండి రక్షణ పొందటానికి దేవతలు బ్రహ్మదేవుణ్ణి శరణు వేడారు. అప్పుడు ఆ బ్రహ్మ వారికి ఒక సూచన చేశాడు. ఈ తారకాసురుడు అమిత తపోబల సంపన్నుడు, బలశాలి కావున చంపడం మన తరం కాదు, కానీ ఈశ్వర తేజాంశ సంభూని వల్లనే వీడికి మరణం ఉంటుంది. కావున మీరు శివుడికి హిమవంతుని పుత్రికైన పార్వతీదేవితో వివాహం జరిపించండి. వీరి కలిగి పుత్రుడే తారకాసురుణ్ణి సంహరించడానికి సమర్థుడు అని తరుణోపాయం చెప్పాడు. దేవతలు శివుణ్ణి ఒప్పించి పార్వతీదేవితో వివాహం జరిపించారు. ఒకనాడు పార్వతీ పరమేశ్వరులు ఏకాంత ప్రణయానందంలో ఉండగా అగ్నిదేవుడు పావురం రూపంలో వారి ఏకాంత మందిరంలోకి ప్రవేశిస్తాడు. అది గమనించిన పరమశివుడు తన దివ్య తేజస్సును ఆ అగ్నిహోత్రంలోకి ప్రవేశపెడతాడు. దానిని భరించలేక ఆ దివ్య తేజమును గంగా నదిలో విడిచిపెడతాడు. ఆ తేజము ఆ సమయంలో ఆ నదిలో స్నానం చేస్తున్నటువంటి షట్కృతికల గర్భాన ప్రవేశిస్తుంది. ఆ రుద్ర తేజమును వారు భరించలేక పొదలలో విసర్జిస్తారు. 6 ముఖాల తేజస్సుతో ఒక దివ్యమైన బాలుడుగా ఉద్భవిస్తుంది. ఆ విషయం తెలుసుకున్న పార్వతీ పరమేశ్వరులు రుద్రాంశ సంభూతినిగా ఆ షణ్ముఖుని అక్కున చేర్చుకుని కైలాసం తీసుకుని వెళ్తారు. ఆ బాలుడు గంగా గర్భంలో తేజో రూపంలో ఉన్నందున గాంగేయుడని, షట్కృతికలు వానిని పెంచి పెద్ద చేసిన కారణం వల్ల మరియు 6 ముఖాలు కలవాడు అవుట వల్ల షణ్ముఖుడని, కార్తికేయుడని, గౌరీ శంకర్ల పుత్రుడొకటిచే కుమారస్వామి, సుబ్రహ్మణ్య స్వామి అని అనేక పేర్లతో పిలువబడుతున్నాడు. కారణజన్ముడైన ఆ బాలుణ్ణి పార్వతీ పరమేశ్వరులు దేవతల కోరిక మేరకు కుమారస్వామిగా చేసి దేవతల సర్వ సైన్యాధ్యక్షునిగా నియమించి పరమేశ్వరుడు శూలం మొదలైన ఆయుధాలను ఇవ్వగా ఆ జగన్మాత పార్వతీదేవి కుమారుని దీవించి శక్తి అను ఆయుధమిచ్చి సర్వశక్తివంతుణ్ణి చేసి తారకాసురునిపై యుద్ధ శంఖరావాన్ని మ్రోగిస్తారు. అంతటా ఆ స్వామి నెమలి వాహనారుడై 6 ముఖాలు 12 చేతులతో ఉగ్ర రూపం దాల్చి 6 చేతులతో ధనస్సులను మరో 6 చేతులతో బాణాలు ధరించి రాక్షస సేనను ఒకేసారి సంహరించాలని తలచి సర్పరూపం దాల్చి రాక్షసులను ఉక్కిరి బిక్కిరి చేసి భీకర యుద్ధంలో తారకాసురుని సంహరించి విజయుడైనాడు. సర్వశక్తి స్వరూపుడైన ఈ స్వామికి దేవేంద్రుడు దేవసేనతో వివాహం జరిపించిన ఈ రోజు సుబ్రహ్మణ్య షష్ఠిగా కూడా పిలుచుకుంటారు. శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి భక్తులు కళ్యాణోత్సవాలు, సహస్రనామ పూజలు అత్యంత వైభవంగా జరుపుతూ ఉంటారు. ఈ స్వామి ఆరాధన వల్ల నేత్ర రోగాలు, చర్మ వ్యాధులు తగ్గుతాయని, పెళ్లి కాని వారికి వివాహం జరిగి సత్సంతాన సౌభాగ్యం కలిగి ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లుతారని భక్తుల విశ్వాసం.